వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రైతు కార్మిక సంఘాలు భారీ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఏఐకేఎఫ్, ఏఐసిటియు, ఏఐడబ్ల్యూఎఫ్ సంఘాలు నినాదాలు చేశాయి. ఈ చట్టాలు కార్మిక హక్కులను హరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని నాయకులు ఆరోపించారు. తక్షణమే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 3 వర్గ సంఘాలు ఏఐసిటి, ఏఐకేఎఫ్, ఏఐఏడబ్ల్యూఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా నట్టేట ముందు ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు యావత్ కార్మిక వర్గాన్ని అంతా కూడా బానిసత్వంలో నెట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క లేబర్ డిపార్ట్మెంట్లంతా కూడా రాబోయే రోజులలో రద్దు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్ని రద్దు చేస్తూ ఈరోజు విబీజీ రామ్ జీ పేరుతోని ఈరోజు రాముని పేరుతోని ఈరోజు మళ్ళీ ఒక మతతత్వాన్ని చొప్పించి ఈరోజు ఈ పథకాన్ని రద్దు చేసే విధంగా ఈ బీజేపీ కుట్రలు పంతా ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతు వర్గం అంతా కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏవైతే నువ్వు కార్మికులకు వ్యతిరేకంగా, కర్షకులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చినావో వాటిని వెంటనే ఉపసంహరించుకొని పాత చట్టాలను కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ముఖ్య రామస్వామి, ఏఐసిటి జిల్లా ప్రధాన కార్యదర్శి.